సార్, కర్ణాటకలో కుమారస్వామి అన్న కొడుకు ఈ స్కాండల్ అనే ఒక ఘటన మీద బాగా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి సార్ మీ మాటల్లో? కర్ణాటకను ఊపేస్తుంది ఇది. కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి కర్ణాటకకు, వాళ్ళ నాన్న దేవేగౌడ, ఆయన మాజీ ప్రధానమంత్రి. సో దేవేగౌడకి ఇద్దరు కొడుకులు, కుమారస్వామి అండ్ రేవన్న. సో రేవన్న కొడుకు ప్రజ్వల్ రేవన్న అతని పేరు. అబ్బాయి అతను హసన్ సిట్టింగ్ ఎంపీ. ఇప్పుడు కూడా హసన్లో నిలబడ్డాడు. ఆ ఎన్నిక కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు మే 7న రెండవ దఫా ఎన్నికలు అక్కడ జరుగుతున్నాయి కర్ణాటకలో. ఇప్పుడు ఏమైందంటే ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఏంటంటే ఇతను ఒక మహిళను వేధిస్తున్న వీడియో అది. సో అది బయటకు వచ్చి సంచలనం రేపింది కర్ణాటకలో. సో ఇది పెద్ద దుమారం అయింది. ఎందుకంటే జనతాదళ్ ఎస్ అంటారు, అంటే సెక్యులర్ జనతాదళ్ సెక్యులర్ పార్టీతో బీజేపీ అక్కడ టైప్ అయింది. పొత్తు కుదుర్చుకొని కర్ణాటకలో పోటీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రజ్వల్ రేవన్న అతను, అంటే వాళ్ళ నాన్న పేరు పక్కన పెట్టుకున్నాడు, వాళ్ళ నాన్న పేరు రేవన్న. సో ఇది సెక్స్ స్కాండల్ అయింది. అతని ఫోన్లో 3000 సెక్స్ వీడియోలు ఉన్నాయని, ఇవన్నీ కూడా ఇంక రకరకాల కథనాలు వస్తున్నాయి. అతనైతే అమెరికా పారిపోయాడని చెప్తున్నారు. సో అతని మీద ఇప్పుడు దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిట్ వేసింది. ఆ సిట్ ఇప్పుడు దీన్ని విచారిస్తుంది. అయితే మొదట్లో ఈ ప్రజ్వల్ రేవణను కాపాడడం కోసం ఇటు దేవగౌడ కానీ ఇటు కుమారస్వామి కానీ ట్రై చేశారు. ఇవన్నీ అబద్ధాలని కొట్టిపారాయని ట్రై చేశారు. కానీ అది ఫోరెన్సిక్ దీనికి కూడా తీసుకెళ్లారు. అది ఒరిజినల్ వీడియోలని చెబుతున్నారు. అదేంటంటే ఈ రేవన్న వీళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో, రేవన్న భార్యకి సంబంధించిన ఒక మహిళను అక్కడ వంట మనిషిగా పెట్టారు ఇంట్లో. ఆ వంట మనిషికి కూతురు ఉంది. ఈ వంట మనిషితో ఏమో తండ్రి లైంగికంగా వేధిస్తున్నాడు. వాళ్ళ కూతురితో ఏమో కొడుకు, అంటే రేవన్న కొడుకు ప్రజ్వల్, తండ్రి కొడుకులు తల్లి కూతుర్లను వేధిస్తున్నారు. ఇది విషయం అన్నమాట. సో ఆమె బయటకు వచ్చి వీడియో కాల్ చేసి అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఒక వివాదం చెలరేగింది. ఆ వీడియోలు ఇప్పుడు హసన్ నియోజకవర్గంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది ఆన్లైన్లో కూడా పెట్టేశారు. సో దానివల్ల అతను పారిపోయాడు. సో ఇప్పుడు కుమారస్వామి అప్పుడేమో ఎన్నికలప్పుడేమో కుమారస్వామి ఈ ప్రజ్వల్ నా బిడ్డే, మా అన్న కొడుకు అని కాదు, నా కొడుకే, నేను అలాగ పెంచాను, సో నా కొడుకు అనుకునే మీరు ఓట్లు వేయండి అని అడిగాడు. ఇప్పుడేమో అతను నా కొడుకు కాదు, నాకు సంబంధం లేదు, సిట్టు చేస్తుంది అని నాలుగు మడత పెట్టి ఇప్పుడు ఇలాగ మాట్లాడుతున్నాడు అన్నమాట కుమారస్వామి. ఇది పెద్ద దుమారం లేపింది. ఇప్పుడు ఏంటంటే బీజేపీ జనతాదళ్ కూటమి పైనే ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. దాన్ని దాని నుంచి బయటపడాలో అర్థం కాకుండా తల్లబట్టుకుంటున్నారు. మామూలుగానే బీజేపీ మీద విమర్శ ఏమంటే మోడీ అనేక సార్లు భ్రష్టాచార పరివార పాలిటిక్స్ అని గురించి మాట్లాడుతున్నాడు, కుటుంబ రాజకీయాల గురించి. అటు సోనియా గాంధీ కావచ్చు, ఇక్కడికి వచ్చేసరికి కేసీఆర్ కుటుంబ పాలన, వీటి మీద మాట్లాడతాడు. కానీ దేవేగౌడదంతా కుటుంబ పాలనే. వాళ్ళ ఇంట్లో నుంచే 4 పోటీ చేశారు ఈసారి కూడా. దాని గురించి ఏమో మాట్లాడలే, వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. ఇక్కడ చంద్రబాబు కుటుంబ పాలన కాదా? చంద్రబాబు ఇంట్లో పోటీ చేయట్లేదా? చంద్రబాబు చేస్తున్నాడు, లోకేష్ చేస్తున్నాడు, బాలకృష్ణ చేస్తున్నాడు, పురంధరేశ్వర్ చేస్తుంది, వీళ్ళందరూ కుటుంబమే కదా. కానీ అక్కడేం మాట్లాడరు. ఇది బీజేపీ యొక్క డబుల్ స్టాండర్డ్స్ అనేది మాట్లాడుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడేమో దానికి తోడు ఈ స్కాండల్ బయటకు వచ్చింది. అయితే ఒకసారి వచ్చినాక ఇంకా రకరకాలు వస్తాయి. అతని 3000 వీడియోలు, ఇవన్నీ నాకు తెలిసి బుల్షిట్. ఎందుకంటే ఆన్లైన్లో ఇలా కొడితే ఓపెన్ అవుతాయి. ఇవాళ సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది 3000. ఎందుకంటే ఇప్పుడు హైఫై నెట్ వచ్చింది. ఎవడో కూడా గతంలో హార్డ్ డిస్కుల్లోనూ అంతకుముందు సీడీల్లో సేవ్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవడికి ఆ ఏ సీడీలో ఏముందో ఎతుక్కునే లోపల ఆన్లైన్లో చూసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్లో కొన్ని వందల పోర్న్ సైట్లు అవైలబుల్గా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అందువల్ల ఇవాళ ఇవుడు ఫోన్లో వీడియోలు సేవ్ చేసుకుంటాడు అనుకోలే. రెండోది, అది పెద్ద ఫరక్ లేదు. సేవ్ చేసుకున్నా ఆన్లైన్లో ఉన్నా నీకు అందుబాటులో అయితే ఉంటాయి కదా ఇవాళ. అది ఆపే పరిస్థితి లేనప్పుడు సేవ్ చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి, అది కాదు ఇక్కడ చర్చ. ఇక్కడ చర్చ ప్రధానంగా ఏంటంటే ఆ మహిళల్ని ఇతను వేధించాడా లేదనేది ఇంపార్టెంట్.
కానీ ఎట్లా టర్న్ తీసుకుంటుందంటే ఇతని క్యారెక్టర్ని ఇంకొంత అసాసినేషన్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు అతని దీంట్లో 3000 వీడియోలు ఉన్నాయంట అనే దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇతను ఒక సెక్సువల్ పిచ్చున్న వ్యక్తి, ఇతను ఏ మహిళనైనా వేధిస్తాడు అన్న ఒక నెరేటివ్ని తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ మనకు క్లియర్గా ఏంటంటే ఆ పని మనిషిగా చేరిన తల్లి కూతుర్లను తండ్రి ఏమో తల్లిని వేధిస్తున్నాడు, కూతుర్నేమో కొడుకు వేధిస్తున్నాడు అనేది ఆరోపణ. మరి ఈ ఆరోపణని ఎదుర్కోవడానికి ప్రజ్వల్ రేవణ్ణ అమెరికాకు వెళ్లకుండా ఇక్కడే ఉండి ఎదుర్కొని ఉంటే దాని ఇంపాక్ట్ వేరేగా ఉండేది. అతను ఓపెన్గా మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలలో అబద్ధం ఉంది, నేను ఫేస్ చేస్తాను అని కానీ ధైర్యంగా నిలబడి ఉంటే అది బాగుండేది. కానీ అతను పారిపోయాడు అంటేనే అతనే తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయాడు అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడైనా కుమారస్వామి ఏం మాట్లాడాలి? నేను మా వాడిని వచ్చి సరెండర్ అవ్వమంటాను, చట్టాన్ని మేము గౌరవిస్తాము అనేది కదా మాట్లాడాలి. అది మాట్లాడకుండా అతనికి నాకు సంబంధం లేదు, చట్టం తన పని తను చేసుకెళ్తుంది, చట్టం ఎప్పుడు తన పని తను చేయదు, మనమే చేయాలి. ఇదేంటంటే ఎస్కేప్ అవడానికి వాడే మాటలు, చట్టం తన పని తను చేసుకెళ్తుందని అందరూ వాడుతుంటారు. అంటే అర్థం ఏంటంటే మేము ఇన్వాల్వ్ కాదలుచుకోలేదని. సో ఆయన ఇప్పటికైనా అతన్ని పిలిపించి సరెండర్ అవ్వమని చెప్తే కొంతవరకు ఫేస్ సేవింగ్ జరుగుతుంది. బీజేపీ కూడా ఆ మేరకు ఒత్తిడి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదేమైనా ఒక పెద్ద సంచలనంగా అయింది ఎన్నికల టైంలో కాబట్టి. మామూలుగా అయితే ఇది అవ్వదు, లేదా మామూలు స్త్రీలను ఇలాగ వేధించడం అనేది రోజుకి 100 జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే ఈ బీజేపీ జనతాదళ పొత్తులో ఉండడం, కుమారస్వామి అన్న కొడుకు అతను ప్రజ్వల్ అవ్వడం, అతను కూడా ఒక సిట్టింగ్ ఎంపీ అవ్వడం, అందువల్ల ఎప్పుడైనా కూడా మీడియా కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ ఇలాంటివి దొరకాలని వెయిట్ చేస్తుంటారు కదా. సో దొరకగానే దాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తీసుకుంది. సో ఇప్పుడు వీళ్ళు డిఫెన్స్లో పడ్డారు, కుమారస్వామి, దేవేగౌడ అండ్ బీజేపీ. సో వీళ్ళు దీన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియట్లేదు. అతనేమో ఎస్కేప్ అయిపోయినాడు, అతనికి భయం ఉన్నట్టుంది, ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్ళాలని. ఎన్నికల రిజల్ట్ వచ్చినాక వద్దామన్న ఆలోచనలో అతను ఉన్నట్టుగా ఉంది. మరి ఈ లోపల వీళ్ళు పట్టుకొని వస్తారా అతన్ని అనేది కూడా డౌటే. ఎందుకంటే మనం చాలామంది చూస్తున్నాం, అమెరికా లండన్ పారిపోతే అంత ఈజీగా రావట్లేదు. మొన్న మల్యాక్ కూడా ఫ్రాన్స్ గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్, ఫ్రాన్స్కి వస్తే మాకు అప్పగించండి. ఆడ బ్రహ్మాండంగా లండన్లో ఉన్నాడు, అతను మీడియాతో మాట్లాడుతున్నాడు, అతన్ని అక్కడి నుంచి పట్టుకొని వచ్చే పరిస్థితి లేదు. సో అందుకని ఇతను కూడా పారిపోయాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు, ఫోన్లో కూడా మాట్లాడాడు, అతన్ని ఇప్పటివరకు తీసుకురాలేదు వీళ్ళు. సో ఇదంతా ఏమవుతుందంటే అనేక ప్రాసెస్లు ఉంటాయి. అక్కడ అమెరికాలో పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని బట్టి తీసుకురావాలి. అంటే పరస్పరం నిందితుల్ని ఇచ్చిపుచ్చుకునేదాన్ని ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటారనమాట. సో ఆ ఒప్పందాన్ని బట్టి కొన్ని దేశాల్లో ఆ ఒప్పందం కొన్ని దేశాలతో ఉంది మనకి, కొన్ని దేశాలతో లేదు. సో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏ దేశంతో లేదో ఆ దేశానికి ఎస్కేప్ అవుతుంటారు అనమాట క్రిమినల్స్. ఎందుకంటే ఆ దేశంతో లేదు కాబట్టి అక్కడ సేఫ్గా ఉంటుంది. అట్లా ఇంగ్లాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామందికి అది సేఫ్ హెవెన్ అనమాట. అది లేదంటే ఏ రష్యాకో వెళ్ళిపోతుంటారు. కాకపోతే ఇప్పుడు మనకి రష్యాకి స్నేహ సంబంధాలు ఉంది కాబట్టి రష్యా మనకు అప్పగిస్తుంది. అట్లా కాకుండా మనకి వేరే కంట్రీకి లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్కి వెళ్ళొచ్చు, లేదా ఖతార్కి వెళ్ళొచ్చు, ఓమెన్కి వెళ్ళొచ్చు, ఇట్లాంటి దేశాలు సేఫ్ అనమాట.